వెల్కమ్ టు మై ఛానల్ మహేందర్ పటేల్ న్యూమరాలజీ. మొబైల్ నంబర్ గురించి మనం ఎప్పుడు చెప్తా ఉన్నాం, కానీ స్టార్టింగ్ డిజిట్ కూడా ఎలా ఉండాలి, ఎలాంటి స్టార్టింగ్ నెంబర్ మనం వాడకూడదు అని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఇవాళ నేను మీకు వచ్చాను. అంటే కొన్ని సిరీస్లో అసలు స్టార్టింగ్లో డేంజర్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని చూపిస్తాను మీకు. 9/7 సిరీస్ ఉన్నది అనుకోండి, ఇది కూడా స్టార్టింగ్లోనే ట్రబుల్ ఇస్తుంది మనకు. ఎందుకంటే 9/7 అనేది అప్ అండ్ డౌన్ లైఫ్ అంటాం మనం. అలానే 79 నెంబర్ కూడా చూసుకోవాలి మన మొబైల్ నెంబర్కి. 79 నెంబర్ కూడా మనకు అప్ అండ్ డౌన్ లైఫ్ ఇస్తుంది. అండ్ స్టార్టింగ్ నెంబర్లో 81 నెంబర్ కూడా మనం 81 నెంబర్ కూడా స్టార్టింగ్తోని సిరీస్ ఉంటుంది కదా, మొబైల్ నెంబర్ని మనం అంతా వాడకూడదు దాన్ని. ఎందుకంటే స్టార్టింగ్తోనే నెగిటివ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నది అనుకోండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం లక్కీ మొబైల్ నెంబర్ ఎలా చూసుకోవాలి అంటే, ఎప్పుడు కూడా మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ముందు చూసుకోవాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లక్కీ డేట్ తీసుకున్నప్పుడు ఏంటంటే, మొబైల్ నెంబర్ తీసుకున్న దానికి ఫస్ట్ కావాల్సింది మనకు డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ చూసుకోండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ లాగా ఇంతకుముందు కూడా చెప్పాను, మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ నెంబర్ తీసుకుంటారో దాని లాస్ట్ డిజిట్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ డిజిట్ ఎలా ఉండాలి, దాని టోటల్ ఎలా ఉండాలన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లాస్ట్ డిజిట్ అండ్ టోటల్ నెంబర్ మీదనే మనకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. దాని తర్వాత మనకు జోడీస్ బాగుండాలి. ఎందుకంటే మొబైల్ నెంబర్ అన్నది పేర్ వైస్గా, జోడీ వైస్గా వర్క్ చేస్తుంది. ఒక నెంబర్ ఉన్నదనుకోండి, 1 ఉండాలి, 2 ఉండాలి, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ 9 గ్రహాలదే మనకు అంతా వర్క్ చేస్తూ ఉంటుంది. 9 గ్రహాలు మనకు వర్క్ చేస్తూ ఉంటాయి. ఈ 9 గ్రహాలు ఎవరితో శత్రుగా ఉన్నారు, ఎవరితో మిత్రుగా ఉన్నారు, దాని మీద మన మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అదే యాక్చువల్లీ ఏంటంటే మాత్రం కంపల్సరీ ఏంటంటే, మనం కొన్ని నంబర్స్ అనేది మనం చూసుకోవాలి. మనకు బెస్ట్ నెంబర్ ఏంటిది అంటే, ఇప్పుడు మనం చెప్పాము, మనం చెప్పినాకనే అందరూ చాలామంది ఇప్పుడు 31 నంబర్స్ వాళ్ళ ఫోన్ నంబర్స్లో, అందరి ఫోన్ నంబర్స్ మీద అందరు న్యూమరాలజిస్ట్ ఇప్పుడు 31 నంబర్ కంపల్సరీ వాళ్ళకి ఇస్తాను. జనాలు తీసుకుంటారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే 31 నంబర్ డబ్బులు ఇస్తానని అందరికి అర్థమైపోయింది. 13వ నంబర్ డబ్బులు ఇస్తానని అందరికి అర్థమైపోయింది. 12వ నంబర్ డబ్బులు ఇస్తానని అందరికి అర్థమైపోయింది. అంటే అట్లానే 29 నంబర్ డబ్బులు ఇస్తానని, 92 నంబర్స్ డబ్బులు ఇస్తానని అందరికి మొబైల్‌లో అర్థమైంది. అంటే ఒక మంచి మొబైల్ నంబర్ కావాలంటే మాత్రం ఫస్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ చూడాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్‌కి టోటల్ ఎంత అనో చూడాలి. దాని లాస్ట్ డిజిట్ నంబర్ అని ఎలా చూడాలి. దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా కూడా 97తోని స్టార్ట్ అయినది కూడా, 79తోని స్టార్ట్ అయింది కూడా, 81 నంబర్‌తోని స్టార్ట్ అయింది కూడా ఇది రాంగ్ నంబర్ అండి. ఇలాంటి రాంగ్ నంబర్ తీసుకుంటే మాత్రం మనకు కొద్దింత ఎఫెక్ట్ అన్నది, కొద్దిగా నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటాయి. డబ్బులొస్తాయి గానీ టెన్షన్ కూడా దాంతో పాటు వస్తాయి. డబ్బులెప్పుడొస్తాయి? ఒక మంచి నంబర్ మొబైల్ నంబర్‌లో ఉంటే మనకు డబ్బులొస్తాయి. హెల్త్ ఇష్యూ నంబరు, టెన్షన్ నంబర్ లేకుండా చూసుకుంటే చాలా బెటర్ అండి. మనం ఇప్పుడు ఏం చూస్తాం? ఒకటి బెస్ట్ నంబర్ మీకు చెప్తా. మీకు 10 డిజిట్ల మధ్యలో ఈ నంబర్ ఉంటే మాత్రం మీరు అద్భుతంగా వాడుకోవచ్చండి. 312. ఈ 312 నంబర్ ఎవ్వలైనా వాడుకోవచ్చు. లాస్ట్‌లో కాదండి, సెంటర్‌లో వాడుకుంటే కంటిన్యూగా 312 సెంటర్‌లో కంటిన్యూ ఉంటే మాత్రం ఇది ధన అట్రాక్షన్ నంబర్ అంటాం. ఇది డబ్బులు బాగా ఇస్తది మనకు. 312 నంబర్ ఉంటే మాత్రం మీకు స్పీడ్‌గా డబ్బులిస్తది. మీరు ఏ పని చేసినా మీకు కొద్దిగంత డబ్బులున్నది ఎక్స్‌ట్రా ఎనర్జీతోనొస్తది. ఎక్స్‌ట్రా డబ్బులు రావాలంటే మాత్రం 312 మీ దగ్గర ఎక్కడైనా ఉంటే మాత్రం ఇదొక అద్భుతమైన పేరండి. అంటే ఇప్పుడు దీనిలో డబుల్ పేరు ఎట్లా అంటే, ఇది 31 ఒక పేరు అండ్ 12 ఒక పేరు. 312 నంబర్ అన్నది మన మొబైల్ నంబర్‌ల సెంటర్‌లో ఎక్కడైనా ఉంటే మాత్రం అద్భుతంగా మనకు డబ్బులు వస్తా ఉంటాయి. మనకు ఏ రకంగా ఇబ్బంది లేకుండా ఉంటది. మంచి జోడీ అండి ఇది 312. మస్తుగా మంచి పైసలిస్తా ఉంటది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మీ మొబైల్ నంబర్‌ని మంచిగా మంచి డబ్బులిస్తది. అంటే ధన అట్రాక్షన్ నంబర్ 312 నంబర్ అంటే ధన అట్రాక్షన్. ఈ 2 పేర్లన్నది డబ్బులిస్తాయి. ఇలాంటి నంబర్ కంపల్సరీ మీ మొబైల్ నంబర్‌లో పెట్టుకుంటే మాత్రం మీకు ధనదానికి అంటే ధనంకి ఎప్పుడు ఇబ్బంది రాకుండా ఏదో రకంగా మీకు ఎక్కించాలన్న డబ్బులు వచ్చే తీరంగా, మీకు కష్టాలు వచ్చేక ముందే మీ దగ్గర డబ్బులు నిలబడి ఉంటాయి. మీకు అప్పులు కావాలంటే మాత్రం మీకు డబ్బులు నిలబడి ఉంటాయి. మీకు ఏది కావాలన్నా కాకుండా మీకు డబ్బులు నిలబడి ఉంటాయి. అంటే మీరు ఇల్లు కడతాలనుకోండి, పైసలు అవసరం ఉన్నది. ఏదో ఒక వాళ్ళు వచ్చి మీకు ఇచ్చిపోతారు డబ్బులు. సార్ ఇట్లా డబ్బులు ఇచ్చుకోండి. వడ్డీకన్నా, దేనికన్నా, సంపాదన కన్నా పైసలు మీరు మనసులో ఆలోచించే వరకే ఇక్కడ మీ ఇంటి దగ్గర డబ్బులుంటాయి. మీకు పైసలు కావాలంటే మాత్రం ఏదో రకంగా రేపు పొద్దున ఎవలో వస్తారు, వ్యాపారం చేసేటోళ్ళకి డబ్బులిస్తారు. ఇలాంటి మంచి నంబర్ మన మొబైల్ నంబర్‌లో ఉంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటదండి. మొబైల్ నంబర్ కంపల్సరీ లక్కీ నంబర్ తీసుకోవాలండి. కొద్దిగా ఎందుకంటే ఇదొక పెట్టుబడి అండి.
మనం ఒక పెద్ద వ్యాపారం చేస్తా ఉంటాం. బిజినెస్ చేస్తా ఉంటాం. దానికి లక్షల రూపాయలు పెట్టుబడి, 2,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి లేకపోతే ఏ వ్యాపారం నడవది. కానీ అంత పెద్ద కోట్ల రూపాయల వ్యాపారం చేసినా, లక్షల రూపాయల వ్యాపారం చేసినా, 50,000 రూపాయలు పెట్టి వ్యాపారం చేసినా, కానీ దాని స్టార్టింగ్ ఏంటిది? మీ పేరు, మీ మొబైల్ నంబర్, మీ మ్యారేజ్ డేట్. మీ దగ్గరనే బాగలేదు. మీరు ఏది చేసినా ఎలాగెళ్తారు? అందుకనే నేనెప్పుడు చెప్తా ఉంటా గదా! ట్రిపుల్ పీ బాగుండాలి. ట్రిపుల్ పీ. ట్రిపుల్ పీ అంటే ఏంటిది? మీ పేరు, మీ ఫోను నంబర్, మీ పెళ్లి డేట్. ఈ 3 పెట్టుబడి మీరు ముందు పెడితే, మీరు బయటికెళ్ళి ఎన్ని లక్షలు పెట్టినా, ఎన్ని 50,000 కోట్లు పెట్టినా, అప్పుడు అవి 10 రెట్లయ్యి మీకు రిటర్నొస్తాయి. ఇది బాగాలేదు, మీరు లక్షలు పెట్టుబడి పెట్టారనుకోండి, దానిలో సగమే రిటర్నొస్తాయి. ఇది షేర్ మార్కెట్. ముందు దీన్ని రెడీ జేయాలి. ఇది రెడీ అయితేనే మీరు రెడీ అన్నట్టే. ఎందుకంటే మీరే రెడీ లేరు. మీరు ఏ పెట్టుబడి పెట్టినా ఎక్కడి నుంచి గెలుస్తారండి? మీరు ఏ జాబ్‌కి సెర్చింగ్‌కెళ్తే ఎక్కడ జాబ్ దొరుకుతదండి? మీరు ఏ సినిమా ఇండస్ట్రీకి పోవాలనుకుంటే మీకు ఎక్కడి నుంచి మీకు ఛాన్స్ దొరుకుతదండి? సో, మెయిన్ అన్నది మనకు ట్రిపుల్ పీ బాగుండాలి. ట్రిపుల్ పీ బాగుంటే మన జీవితం అద్భుతంగా మారుతది. ఓకే అండి. ఇయాల నేను చెప్పింది మీకొకటంటే 312 నంబర్ అన్నది కంపల్సరీ మన ఫోను నంబర్‌లో ఉంటే మీకు డబ్బులన్నది మంచి అట్రాక్షన్ నంబర్ అండి. ఓకే. ఇయాల ఒక విషయం మాట్లాడతాం. కొంతమంది ఏదో రకంగా 46 నంబర్ గురించి బాగాలేదు. నేను 46 మీద నాకు బాగా కోపం ఉన్నదని ఏదో రకంగా చెప్తాను. నాకు 46 నంబర్ మీద కోపం లేదండి. కారణం ఆ వ్యక్తి మీద కోపం ఉన్నది. ఎందుకంటే ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే, 'రామోజీ సార్‌ల 46 నంబర్ ఉన్నదంట.' ఐయామ్ అగ్రీ రైట్. రామోజీ సార్‌ల 46 నంబర్ ఉన్నది. కానీ రామోజీ సార్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఫోను నంబర్ గురించి అన్నా 46 నంబర్ ఫోను నంబర్‌లో ఉండకూడదు అన్నా గాని పేర్ల 46 నంబర్ ఉండద్దా అని ఎప్పుడు నేను చెప్పలేండి. 46 నంబర్ రామోజీ సార్‌లో ఉన్నది. 46 నంబర్ ఎవల పేర్లో గూడా ఉంటే ఏం గాదు. నేను ఓన్లీ విరుద్ధంగా చేసేది ఫోను నంబర్‌లోనే 46 నంబర్ ఉండద్దు. మనిషి పేర్ల 46 నంబర్ ఉండొచ్చు. కానీ ఏ మనిషి పేర్ల 46 నంబర్ ఉండాలి? ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ 6 తారీఖు, 15 తారీఖు, 24 తారీఖు, 8 తేదీకు, 17 తేదీకు, 26 తారీఖు ప్లస్ 6 అక్షరాల పేరు, 15 అక్షరాల పేరు, 24 అక్షరాల పేరు, 8 అక్షరాల పేరు, 17 అక్షరాల పేరు ప్లస్ 26 అక్షరాల పేరు. నేను చెప్పింది ఏంటి సార్? మీకు 46 నంబర్ పేర్లు ఉండొచ్చు. కానీ ఎవరి పేర్లు ఉండకూడదు? 6 తేదీలో పుట్టిన వ్యక్తి, 15 తేదీలో పుట్టిన వ్యక్తి, 24 తేదీలో పుట్టిన వ్యక్తికి, 8 తేదీలో పుట్టిన వ్యక్తికి, 17 తేదీలో పుట్టిన వ్యక్తికి, 24 తారీఖు పుట్టిన వ్యక్తికి ఇది విషం 46 నంబర్. అలానే 6 అక్షరాల పేరున్నోనికి 46 నంబర్ అత్తే విషం. 15 అక్షరాల పేరున్నోనికి 46 నంబర్ అత్తే విషం. 24 అక్షరాలు ఉన్నప్పుడు 46 నంబర్ అంటే ఇవి విషయం. అంటే ఎలా విషయం అంటే ఇప్పుడు 6, 15, 24 తారీఖు ఎవలన్నా అక్షరాల పేరుండి 46 నంబర్ ఉన్నా గూడా వాళ్ళకి సర్జరీ అయితది. ఈ బాడీలో ఎక్కడైనా వాళ్ళకి సర్జరీ అయితది. ఎందుకంటే ఇద్దరు అతి శత్రువులు. డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఇంపార్టెంటో అలానే వాళ్ళ అక్షరాలు గూడా అంతే ఇంపార్టెంటు. ఇది నేను చెప్పిందంటే పేర్ల 46 నంబర్ ఉండొచ్చు. మొబైల్ నంబర్‌లో 46 నంబర్ ఉండకూడదు. ఉండకూడదండి. మొబైల్ నంబర్‌లో 46 నంబర్ ఉంటే కొంపలు ముంచిన నంబర్ అని చెప్తామండి మేము. ఇబ్బంది రావచ్చు. ఇయాల రావచ్చు, 2 ఇయర్స్ తర్వాత రావచ్చు, 4 ఇయర్స్ తర్వాత రావచ్చు. 46 నంబర్‌తో నాకేం శత్రుత్వం అండి? 46 నంబర్ నాకేం శత్రుత్వం? 46 నంబర్ ఎందుకు వద్దంటారో చెప్తా మీకు. ఈ 46 నంబర్ అంటే ముందు 4 రాద్దాం. తర్వాత 6 రాద్దాం. అది 46 నంబర్. 4 అంటే ఏంటిది? రాహు. రాహు దగ్గర ఓన్లీ తలకాయ ఉన్నది. రాహు ఏం చేస్తాడంటే, ఏ ఇంట్ల ఏ నంబర్ పక్కన పోతాడో, ఆ నంబర్‌ది ఏం వర్క్ చేస్తదో, ఆ వర్క్ రాహు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో తరగతి దగ్గర రాహు ఉన్నాడనుకోండి, కొద్దిగా కోపం. ఇక్కడ ఒకటో నంబర్ ఉన్నదనుకోండి, కొద్దిగా వేడిగా, కొద్దిగా కోపంగా, డబుల్ కోపం వస్తది. మంచి 14 నంబర్ ఉంటే ఏదున్నా మొఖం మీద చెప్పేస్తారని మనం చెప్తాం. అంటే 24 నంబర్ ఉంటే మాత్రం కొద్దిగా బాగా తెలివితేటలు ఎక్కువ చూపించడం వల్ల గూడా ఆయనకి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయని ఇది కూడా నెగెటివ్ నంబర్ అని చెప్పాము.
మూడో నంబర్ పక్కన అంటే బృహస్పతి పక్కన ఉంటే మాత్రం ఇది కొద్దంతా ఆయనకు లెగ్స్‌కి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాళ్ళు నొప్పులు, పెయిన్స్ ఉంటాయి అని చెప్పాము. ఏం పెద్ద నెగెటివ్ అని చెప్పలే దాన్ని. 4/4 పక్కన ఉంటే మాత్రం చాలా మంచిదని చెప్తాం. డబుల్ రాహు వేరే రకంగా ఎందుకంటే ఇద్దరు రాహువులే కదా! వాళ్ళు మంచి యాక్టివేషన్ ఉంటదని. 5 పక్కన అత్తే బుధుడును, రాహువు కూడా శత్రువు ఉన్న వల్ల ఎదుటి వ్యక్తికి ఫైనాన్స్ లాస్ అయితదని చెప్తాం. 5 నంబర్ బుధుడు పక్కన రాహు ఉంటే మాత్రం ఏమైతది? బుధుడు అంటే ఎక్కువ బుద్ధి ఉంటది. ఈ బుద్ధి అంటే బుధుడు అంటే 5 తారీఖు పుట్టినోళ్ళకి బుద్ధి ఎక్కువుంటది. ఆల్రెడీ రాహుకి తలకాయ ఉన్నదంటే డబుల్ బుద్ధి అయితది. డబుల్ బుద్ధి అయినోళ్ళు ఏం చేస్తారు? ఫైనాన్స్ లాస్ చేసుకుంటారు. ఎవళ్ళకి ఇయ్యాలనో మన ఎక్కువ తెలివితేటలు చూపించిన వల్ల వాళ్ళకి లాస్ అయితది. ఇప్పుడు ఏమైతది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 6 ఉన్నా, ఇక్కడ 6 ఉన్నా అంటే 64 ఉన్నా, 46 నంబర్ ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్తా. 6 నంబర్‌దేంది? శుక్రాచార్య గారిది. శుక్రాచార్య గారిది దేన్నంటారు? శుక్రాచార్య గారిని లేడీస్ అంటే శుక్ర గ్రహంతోని లేడీస్ పుట్టుకొనొచ్చారు. శుక్రాచార్య గారిని దేన్నంటారు? ఇక్కడ ఉన్న భోగ భాగాలకి, ఈ భూమండలం ఉన్న భోగ భాగాలకి అన్నిటికి కారకుడు శుక్రుడు. అన్నిటికి కారకుడు శుక్రుడు. భోగ భార కారకున్నప్పుడు రాహు పని ఏం చేస్తాడు? అదే భోగ భారకుడిని ఇంకా డబల్ చేస్తాడు. అంటే అనే పని ఏంటిది? ఏ ఇంట్లో ఉంటానో, ఏ నంబర్ పక్కన ఉంటానో అదే పని డబల్ చేస్తాడు. ఆయన సొంతది ఏముండదు. అంటే రాహు ఏం చేస్తాడు? శుక్రుడిలాగానే మారిపోతాడు. భోగభాగాల కిందకి పోతాడు. భోగభాగాల కిందకి పోయినప్పుడు మనిషి ఏదైనా చేయగలుగుతాడు. నెగెటివ్ చేయగలుగుతాడు. పాజిటివ్ ఎందుకు చేస్తాడు? కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్ వత్తది. కొంతమందికి ఇల్లీగల్ అఫైర్ వత్తదని చెప్తాంది. అంటే చెప్తాంది ఇది. అంటే ఎప్పుడు శుక్రు దోషం ఉన్నప్పుడు, మీకు లగ్న చార్ట్‌ల శుక్రు దోషం ఉన్నప్పుడు ఇలాంటివి వస్తది. బుధుడు దోషం ఉన్నప్పుడు స్కిన్ ప్రాబ్లమ్ వస్తది. శుక్రు దోషం ఉన్నప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్ తెస్తదని చెప్తాం. ఎందుకంటే రాహుకి ప్రత్యేక ఏం రూపం లేదు. ఏ నంబర్ పక్కన ఉంటదో అదే రూపం తీసుకొత్తది. అదే 7 దీని పక్కన 7 ఉన్నదనుకోండి. 7 దేనిది? కేతుది. రాహు, కేతు ఒకటే వ్యక్తి. అంటే ఒక తలకాయ మీద ఒకటి శరీరం ఉన్నప్పుడు ఆయనే ఒకటి. ఇప్పుడు రాహు, కేతు ఒకటే నంబర్ అత్తే మాత్రం శక్తి పెరుగుతది, భక్తి పెరుగుతది, మనిషికి పవర్ పెరుగుతది. ఎందుకంటే ఇద్దరు సమానమే, సేమ్ రూపమే, ఇద్దరు మిత్రులే. అప్పుడు ఏమైతది? చాలా అద్భుతమైన పవర్ ఉంటది ఆ వ్యక్తికి. ఈ 47 నంబర్ జోడి ఉన్నప్పుడు. దానివల్ల నేను నా ప్రకారంగా 46 నంబర్ ఎవరి దగ్గర ఉన్నా గూడా ఓకే. 100 మందిలో ఉన్నారు. 50 మంది ఇబ్బంది పడినట్టే గదా! 50 మంది లబ్ధి పొందుతాండ్రు. 50 మంది నష్టపోతాంటే నష్టపోయినట్టే గదా! ఒక్క వ్యక్తి కూడా ఒక నంబర్ వల్ల మనం చెప్పే వల్ల నష్టపోతే ఎట్లా? మన మనం ఏం జెప్తాం? 100 మంది దొంగలు పోయినా పర్లేదు గానీ, ఒక్క మంచి వ్యక్తికి కూడా శిక్ష పడదని జెప్తాం. అలానే 46 నంబర్ వల్ల ఒక్క వ్యక్తి కూడా సఫర్ అయిందనుకోండి, నష్టమే గదండీ! ఇప్పుడు 100 మందిలా 10 మంది లబ్ధి పొందుతారు. 90 మంది నష్టపోతారు దానివల్ల. మనకలాంటి నంబర్ అవసరమా అండి 46 నంబర్? మీరు జెప్పండి. 50 నంబర్. 50 నంబర్ ఎవ్వలన్నా వాడొచ్చండి. ఎలాంటి నష్టం లేదు. టోటల్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాడొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ లేని వాడొచ్చు. దాన్ని ఎక్సలెంట్ నంబర్ అంటారండి. 365 డేస్‌ని టోటల్ చేస్తే వచ్చే 14 నంబర్, 14ని టోటల్ చేస్తే 5 నంబర్, ఎలాంటి 50 నంబర్, లాస్ట్ నంబర్ 5 ఉండి టోటల్ 50 నంబర్ అంటే దాన్ని ఎక్సలెంట్ నంబర్ అంటారు. అది మీకు హెల్ప్ చేస్తా ఉంటది. మధ్యలో కొన్ని రాంగ్ నంబర్ ఉన్నా గూడా ఇది మీకు సపోర్ట్ చేస్తది. 50 నంబర్ ఇలాంటి నంబర్ ఇయ్యండి అందరికి. 50 నంబర్ తీసుకోమని చెప్పండి. ఎవ్వడు ఇబ్బంది పడడు. 100కి 100% మంది దాంతోని లబ్ధి పొందుతారు. మన మనం మన ఉద్దేశ్యం ఏంటిది? మన ఉద్దేశ్యం ఏంటంటే మనల్ని చూసి ప్రజలు బాగుపడాలి. ఏ ఒక్కడు నష్టపోవద్దు. అందరూ బాగుండాలి. వాళ్ళేమంటారు? నాకు బుద్ధి లేదంటారు. ఇదేందండి? బుద్ధి లేనిదండి. శాస్త్రం తెలవకుంటేనే యూట్యూబ్‌లో వస్తున్నా అండి నేను. 2013 కాంచెల్లి 10 సంవత్సరాలు కష్టపడితేనే ఇయాల ఇక్కడి దాకా వచ్చాను. ఎందుకొచ్చాను? మీకొక మంచి మాట. ఇంకోటి చెప్తా. నాలాగా అన్ని మొబైల్ నంబర్‌కి ఇప్పుడు దాకా ఎవరైనా చెప్పారండి? మీరే న్యాయం చేయండి. ఏ నంబర్ పక్కన ఏ నంబర్ ఉండాలన్నది నేను ఏకైక మాత్రం నేనే చెప్పినా గదా! మొబైల్ నంబర్ గురించి. ఇంకెవరైనా చెప్పారా? ఈ నంబర్ పక్కన ఈ నంబర్ ఉంటే నష్టమైతది. ఈ నంబర్‌తోని ఈ నంబర్ పక్కన ఉంటే లాభం ఉంటదని. ఇప్పుడు దాకా ఎవరైనా చెప్పారండి? ఎవరు చెప్పరు. కారణం ఏంటిదంటే
ఆయన స్వయంగా చెప్తాడు. నేను ఒక కమర్షియల్ వ్యక్తి అని. కమర్షియల్ అనే వ్యక్తి దగ్గర మనం ఎందుకు పోవాలండి? ఆయన స్వయంగా చెప్తాడు. నాకు డబ్బులుంటేనే పని చేస్తా అని. కమర్షియల్ వ్యక్తి మనకొద్దండి. మనకెందుకు కమర్షియల్ కావాలి? శాస్త్రం చెప్పేటోళ్ళు కావాలి. నలుగురికి బాగు చేసుకుంటం కావాలి. వాళ్ళ లబ్ధిలోనే మన లబ్ధి చూసుకోవాలండి. నాకు ఇయాల ఫీజ్ ఇస్తారు. నా ఫీజ్ ఇక్కడ వరకే ఉంటదండి. 2000, 3000, 5000 కానీ లక్షల కోట్లు సంపాదించేది మీరు గదండీ! ఎందుకంటే నాకు దేవుడు జ్యోతిషమే ఒకటి చెప్పారు. జ్యోతిషమే చేస్తా. ఇంక వేరే ఏం చేయగలను. నేను పోయి ఎమ్మెల్యే పోటీ చేసేదానికి, లేకపోతే సినిమాలో పనిచేసేదానికి, ఏదో ఫ్యాక్టరీ పెట్టేదానికి కాదు కదా! నా పనేంటిది? ప్రజలకు దారి చూపించుడు. న్యూమరాలజీ ద్వారా, ఫోను నంబర్ ద్వారా, మ్యారేజ్ డేట్స్ ద్వారా. ఇదే నా జీవితం. నేను ఇక్కడే ఆగిపోతా. ఇక్కడి నుంచెల్లి ఏదున్నా మీ లైఫ్‌కి మీరే సంపాదించుకుంటారు. మీరే అద్భుతంగా డబ్బులు సంపాదించుకుంటారు. మీరే బాగుపడతారు. బాగుపడాలి. చాలామంది బాగుపడ్డారు. మీరు కూడా బాగుపడాలి. మీరెందుకు బాగుపడొద్దు? మీరు బాగుపడాలంటే ముందు ఆలోచించుకోవాలి. నా దగ్గర ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నది? నా పేర్ల ప్రాబ్లమ్ ఉన్నదా? నా ఫోను నంబర్‌ల ప్రాబ్లమ్ ఉన్నదా? నా మ్యారేజ్ డేట్‌ల ప్రాబ్లమ్ ఉన్నదా? ఈ 3 కూడా మీరు బాగు చేయకుంటా ఎవలో వచ్చి మీకు ఫ్రీగా ఏదైనా ఇస్తా అంటే మాత్రం మీరు పప్పులో కాలు పెట్టినట్టే. ఇట్లనే ఉంటారు అందరూ. ఏమంటారు? మేము కమర్షియల్. పక్కా కమర్షియల్ అండి. నేను కమర్షియల్ కాదండి. నేను మారుమంగళం కూడా చేసినా కూడా వాళ్ళ ఇంట్లో అందరి ఫ్యామిలీకి పియర్ కరెక్షన్ చేసిస్తా. వాళ్ళకి ఎలాగంటే కూడా నష్టం జరగద్దని. అది మెయిన్ ఉంటది. కమర్షియల్ అయితే ఏమైతదండి? పైసలు ఎవలైనా సంపాదించుకుంటారండి. ఒక వాల్యూ ఒక వ్యక్తికి మంచి చేసి మనం డబ్బులు సంపాదించుకుంటే దానిలో ఉన్న ఆనందం దేనిలో ఉందండి? సార్ నేను లక్షలు సంపాదించిన సార్ నేను కోట్లు సంపాదించిన అంటే సార్ చాలా ధన్యవాదాలు. మీరు బాగుండాలి. మీరు బాగుండేదానికే నేను సంఖ్యాశాస్త్రం నేర్చుకున్నాను. దానిలోకెళ్ళి నాకు చిన్న ఫీజ్. ఆ ఫీజ్ నాకిత్తే చాలు. మీరు కోట్లు సంపాదించుకోండి, మీరు లక్షలు సంపాదించుకోండి, అద్భుతంగా మారండి. కానీ మీరు యాక్షన్ తీసుకోపోతే, మీ గురించి మీరు యాక్షన్ తీసుకోకపోతే ఎవరొచ్చి తీసుకుంటారండి? ఒక వ్యక్తి ఒక స్థాయిలో ఉన్నాడంటే మాత్రం కంపల్సరీ మనం ఆలోచియాలి. నాకేం తక్కువ? దేవుడు నాకు అన్ని ఇచ్చిండు. పేర్ల బలం లేదా? ఫోను నంబర్‌ల బలం లేదా? నా పెళ్లి డేట్‌ల బలం లేదా? అని చూసుకోవాలి. ఇంకొక విషయం నాకు గుర్తుకొచ్చింది పెళ్లి డేట్ గురించి. ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర ఉన్న శాస్త్రం ప్రకారం ముహూర్తాలనేది మనకు మంచిగా దొరుకుతలేవు. కారణం అంటే అక్కడ ఉన్న బుక్కు. ఏ బుక్ చూసి వాళ్ళు ముహూర్తాలు పెడతారో ఆ బుక్‌లో అంత పవర్ లేదండి. అయ్యగారు సూపర్. అయ్యగారు మంచి పూజ చేస్తారు. అయ్యగారు అన్నీ చేస్తారు. పెళ్ళిళ్ళు చేస్తారు గానీ, ముహూర్తం పెట్టే బుక్ అన్నది ఇప్పుడు మనకు జన కళ్యాణం గురించి బాలేదండి. ఆ బుక్‌లో ఉన్న కొద్దిగా దోషం ఉన్నది. ఆ బుక్‌లో అంత నంబర్ మంచిగా లేదు. దాని గురించి చూసి కొద్దింత అడిగి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు న్యూమరాలజీని కన్సల్ట్ చేసినాకనే మనం పెళ్లి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాని గురించి స్పెషల్ ఏదైనా ఒక వీడియో చేస్తా అండి. ఇప్పుడు చెప్పింది ఇదే అండి. నేను చెప్పిన 312 నంబర్ దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన 312 నంబర్ మన ఫోను నంబర్‌లు ఎక్కడ ఉంటే మాత్రం కంపల్సరీ డబ్బులన్నది మనకు అట్రాక్షన్ చేస్తది. అలాంటి నంబర్ మన దగ్గర పెట్టుకుంటే చాలా అద్భుతంగా మనకు మారుతదండి. ఓకే అండి. నేను చెప్పింది ఏదైనా మీకు అర్థం కాకపోతే కంపల్సరీ కామెంట్స్ చేయండి. సార్ ఇలా బాగాలేదు ఇంకా మంచిగా చెప్పండంటే నేను ఇంకో నెక్స్ట్ వీడియో చేసి దానిలో ఇంకా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ప్రయత్నం చేస్తా. మీకు నచ్చే విధంగా మీకు ఎలా అర్థమైతుందో దాని ప్రకారం చేసుకొని కంపల్సరీ మీకు ఒక మంచి వీడియో తయారు చేసుకోవాలని ఇంకా కొన్ని నంబర్స్ ఎలా బాగుంటాయనేది ఆ విషయంలో కూడా మీకు చెప్పి ఒక మంచి వీడియో కంపల్సరీ తయారు చేస్తా అండి. ఓకే అండి. థాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. వచ్చారు గదా! చూసారు గదా! కంపల్సరీ సబ్‌స్క్రైబ్ కూడా చేయండి. సబ్‌స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి వీడియో చూసి మీ లైఫ్‌ని ఎలా బాగు చేయాలని ఆ ఆలోచనతోని కంపల్సరీ కొత్త కొత్త వీడియో చేస్తా అండి. థాంక్ యూ అండి. నమస్తే అండి. టేక్ కేర్ అండి.